హలో ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే సందర్భంగా మేమైతే బయటికి వెళ్తున్నాము. గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాము. సరే నేనే చెప్పేస్తానులే అండి. కొమరావెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అసలు రోడ్డు బయట వెదర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత లాంగ్ అయినా సరే మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అని అనిపించలేదు. మంచిగా స్మూత్గా వెళ్ళిపోయినాము. సో ఇక్కడైతే బయట వెదర్ అయితే చూసి విలేజ్ వైపే వచ్చింది. సో ఇక్కడ మల్లన్న స్వామి ఆర్చ్ వచ్చేసింది. ఇలా లోపలికి ఎంట్రీ అవుతుంటే కూడా అసలు రోడ్ ఎంత బాగుంది అని చెప్పి డిస్కషన్ చేస్తుంటేనే పోతున్నాం మేమైతే. పిల్లలందరూ ఇంకా ఎంత దూరం ఇప్పుడు వచ్చేసిందా అప్పుడు వచ్చేసిందా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇంకా కొద్దిసేపు ఆగురా వచ్చేస్తుంది. అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో నిన్న సాటర్డే కాబట్టి షాప్స్ అన్నీ తెరవలేదు, కొన్ని షాప్సే ఓపెన్ ఉన్నాయి. చూస్తున్నారు కదా అన్ని షాప్. ఇక్కడ ఒక మంకీ అయితే ఒక బ్యాగ్ ఓపెన్ చేసి అన్ని తింటున్నాడు ఫ్రెండ్స్ అందులో. ఇంకా మేము టెంపుల్కి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇది టెంపుల్. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళంగానే మాకు ఎంట్రీ ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ చూసినా ఎగ్జిటే కనిపించింది. అందుకే మేము ఒక పర్సన్ని అడిగినాము, ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఉంది అని చెప్తే ఆయన చెప్పిండు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ దారి కనిపిస్తుంది కదా, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పిండు. సో అలాగే అని చెప్పి మేము ఇక్కడ నుంచి అలాగనే వెళ్ళినాము. కానీ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కొమరావెల్లి మల్లన్న స్వామికి పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇక్కడ అన్నీ మొత్తం టెంపుల్ ఆర్కిటెక్ట్ ఇంకా వాల్స్ అన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్తే ఆ మల్లన్న స్వామి టెంపుల్ లోపల ఇంకా అసలు ఆ సాంగ్స్, మల్లన్న స్వామి సాంగ్స్, ఆ పూజలు, ఆ వైబ్ అసలు వేరే. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ చూసినా ఎల్లోనే కనిపిస్తుంది. ఈ చెట్టు ఫ్రెండ్స్, ఎవరికైనా అసలు ఈ చెట్టు హిస్టరీ ఏంటో నాకు తెలియదు. సో ప్లీజ్ కమెంట్ చేసి చెప్తారా, మీకు ఎవరికైనా తెలిస్తే ఈ చెట్టుది ఈ ట్రీది హిస్టరీ ఏంటో కొంచెం కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తాను, మీరు కూడా సెర్చ్ చేసి నాకు చెప్పండి, కమెంట్ చేయండి. టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అయితే అలౌ లేదు ఫ్రెండ్స్. అందుకే ఫోన్ అయితే కౌంటర్లో పెట్టి మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసి బయటకు వచ్చేసినాము. మళ్ళీ ఈ ట్రీ దగ్గరికే వచ్చినాము, ఈ చెట్టు దగ్గరికే వచ్చి 3సారి ప్రదక్షిణం అయితే చేసినాము. ఇక్కడ పంతులు గారు టెంకాయ కొట్టి అందరికీ పసుపు బొట్టు పెడుతున్నారు. సో మేము కూడా ప్రదక్షిణ చేసినాక అక్కడ మా పిల్లలు మేము అందరం బొట్టు అయితే పెట్టించుకున్నాము. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినాము, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అయితే మనం రాము కదా, ఎప్పుడు వస్తాము ఇంకా అని చెప్పి ఫొటోస్ అయితే దిగినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా ఫొటోస్ అయిపోయినాక పిల్లలతో కొన్ని ఫొటోస్ దిగినాము. ఫ్యామిలీ ఫోటో కూడా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఒక ఫ్యామిలీ సెల్ఫీ తీసుకున్నాము. మా చిన్నోడిని చూస్తున్నారా, అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్లో కంపల్సరీ ఆయన రావాలి. నాకు ఏ వీడియోస్ చేసినా షార్ట్ చేసినా వచ్చి పక్కనే నిల్చుంటాడు, డిస్టర్బ్ చేస్తుంటా. ఇక్కడ కూడా చూడండి నా ఇంకనే తిరుగుతున్నాడు. సరే నీకెందుకు హట్ చేయాలిరా, అరా వచ్చి నీతో కూడా ఒక సెల్ఫీ తీసుకుంటానని సెల్ఫీ తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ చూస్తే వేరే వాళ్ళు పూజలు చేయించుకుంటున్నారు. సో తర్వాత నేను ఒక ఫోటో దిగి నేను మా బావ కూతురు వెళ్ళి ఫ్యామిలీ టైం అయితే కొంచెం స్పెండ్ చేసినాం. అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు. తర్వాత ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. కొద్దిసేపు అక్కడ కూర్చొని తర్వాత మేము టెంపుల్ బయటకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ పులిహోర అండ్ లడ్డు, ఏ టెంపుల్కి అయినా సరే పులిహోర అండ్ లడ్డు అంటే స్పెషల్ కదా. సో ఇక్కడ కూడా పులిహోర అండ్ లడ్డు చాలా స్పెషల్ ఉన్నది. పులిహోర అసలు ఆ పులిహోర స్మెల్కే అసలు సూపర్ ఉన్నది, ఎప్పుడు తినాలని అనిపించింది. సో రియల్గా పులిహోర చూస్తేనే అంత బాగుంటే టేస్ట్ ఎంత బాగుంటుంది. సో ఆ టేస్ట్ చేసి చూస్తే అద్దరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే.
సో అందరం పులిహోర అయితే తిన్నాము. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి కొన్ని షాపింగ్ చేసుకుందామని వెళితే అసలు సామాన్ ఏం నచ్చలేదు అని, ఇంకా చాలా కాస్ట్ కూడా ఉన్నది. అందుకే ఈ సామాన్ మన హైదరాబాద్ ఇంకా తక్కువకి దొరుకుతుంది కదా అని చెప్పి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఏం తీసుకోలేదు. కానీ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంది. ఇది ఫోటో స్టూడియో. అక్కడ రియల్ మల్లన్న స్వామి టెంపుల్ లోపల ఎలా ఉన్నదో అలాగే ఉండే కాబట్టి అందుకే ఫోటో తీసుకున్నాం. సో ఇలా బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయినాం. మధ్యలో దారిలో స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాము. మా పిల్లలు, నేను అందరం స్వీట్ కార్న్స్ అయితే తింటున్నాము. తర్వాత లంచ్ టైం అయిపోయింది అని చెప్పి చలో ఈరోజు రెస్టారెంట్లోనే పన్నీర్ బిర్యానీ తిందామని ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రాఘవేంద్ర రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము దారిలో. సో మధ్యలో వెళ్తే లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు మెన్యూలో ఉన్నది ఏమీ లేదంట. సో సింపుల్గా వెజ్ ఏదైనా తీసుకుందామని చెప్పి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. మీల్స్ అండ్ వెజ్ బిర్యానీ ఇచ్చినాము. నిన్న సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏం తినము. సో అక్కడ హోటల్ వాల్పేపర్స్ అవన్నీ చాలా బాగుంది అని కొన్ని సెల్ఫీస్ అయితే మేము అక్కడ కూడా తీసుకున్నాము. ఛాన్స్ దొరికితే మనం ఎందుకు వదలాలి అని చెప్పి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. తర్వాత ఫుడ్ వచ్చేసింది. పిల్లలు వెజ్ బిర్యానీ తిన్నారు. నేను మా ఆయన ఇద్దరం వెజ్ మీల్స్ తిన్నాము. ఫుడ్ బాగుంది. సో లాస్ట్లో స్వీట్ టేస్ట్ చేశాను, అది కూడా బాగుంది. అప్పుడు మా బావ వాళ్ళ పాప చెప్తుంది ఇది మొత్తం నువ్వే తిన్నావు అని చెప్పి. ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన. ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంట్లో. సో మీలో ఎంతమంది కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళారు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మనకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఇన్ కేస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. మా బాబు వచ్చి చిన్న బాబుకి తోసేస్తున్నాను, నేను నిల్చుంటా ఇక్కడ అని చెప్పి. సో మీరు ఇద్దరు ఉండండి రా అని చెప్పిన. సో కేక్ కట్ అయితే చేసినాము, అందరికీ తినిపించిన. మీరు ఎవరు హ్యాపీ బర్త్డే పాట పాడరా, నా బర్త్డేకి నేనే పాడుకోవాలని చెప్తే అందరు నవ్వుకుంటున్నారు. తర్వాత అందరు తిన్నాము. నేను అందరికీ తినిపించిన. ఇంకా నేను నాన్ వెజ్ తినను చెప్తుంది మా బావ వాళ్ళ చిన్న పాప. సో ఈరోజు సాటర్డే నేను కూడా తిను అని చెప్పిన. సో ఇవన్నీ అయిపోయింది. ఈరోజుకి నా బర్త్డే అయితే చాలా స్పెషల్గా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్